అంతే చరిత్ర ఉంది. నిర్మల్ పెయింటింగ్స్ గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే శిల్పారామంలో ప్రతి శని ఆదివారాల్లో నిర్మల్ పెయింటింగ్స్ వేయడంపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్ పైన మాదాపూర్లోని శిల్పారామంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎంతోమంది ఆసక్తి ఉన్నవారంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిర్మల్ పెయింటింగ్స్ని అయితే నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. నిర్మల్ పెయింటింగ్స్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల పెయింటింగ్స్ అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. విజువల్స్లో చూడొచ్చు. అంటే ప్రకృతి రమణీయతను వర్ణించే పెయింటింగ్స్తో పాటు పక్షులు, డాన్స్ వేసేటువంటి మహిళలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ నిర్మల్ పెయింటింగ్స్ పైన శిక్షణ ఇస్తున్నటువంటి ఎన్పి జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ నిర్మల్ పెయింటింగ్స్ హిస్టరీ? మీరు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఇవి ఇప్పటి జనరేషన్కు డీకో కలర్ అనేది తెలియదు, నిర్మల్ పెయింటింగ్ అంటే తెలియదు. నిర్మల్ పెయింటింగ్ అంటే ఈ కార్స్కు ఏదైతే పెయింట్ వేస్తామో మనము వెస్పాకు, కార్లకు, అది మొత్తం కలర్స్ అన్నీ డీకో కలర్సే. ఏది వేసినా కూడా దీనిలో డీకో కలర్సే వేస్తాం దీనికి. అయితే ఈ ఒక్కొక్క క్షణం లోపల one ingredient which can do wonders for oily skin is niacinamide. But why? ఈ తిన్నర్తోని ఆ పెయింట్ పల్చగా చేసి వేసేందుకు ఒక క్షణంలో ఆరిపోతుంది. ఆ పెయింటింగ్ అంతసేపట్ల క్విక్ తొందరగా పని చేయవలసి వస్తుంది. దీంట్లో ఆయిల్ ట్యూబ్ కలర్స్ కూడా యూజ్ చేస్తాము మేము. అయితే కొన్ని వందల సంవత్సరాలు ఇవి పెయింటింగ్స్ ఖరాబ్ కావు. ఎందుకంటే ఆ కార్లకు మనం ఏదైతే పెయింట్ కొడతామో మనము ఎండకు వర్షానికి తడుస్తాయి కాబట్టి దీనికి ఈ కలర్స్ వేస్తాం కాబట్టి ఇవి లోపల ఉంటాయి కాబట్టి ఇంటి లోపల ఇది లైఫ్ అనేది చాలా కొన్ని వందల సంవత్సరాలు ఖరాబ్ కాదు. అయితే ఇక్కడ మేము చూపించేది ఏంటంటే ఈ ఎంటికలు ఏవైతే ఉన్నాయో డిటల్ వర్క్ కన్నుది మీరు అక్కడ పోయినా చూస్తుంది, ఇక్కడ పోయినా చూస్తుంది, ఇక్కడ పోయినా చూస్తుంది. 3D టైప్ చూపెట్టండి. తర్వాత ఈ కన్ను లోపల ఒక పాయింట్ అనేది మెరుస్తుంది. మరి ఇది ఇక్కడ మిట్ట మధ్యాహ్నము పికాకు ఏదైతే ఇది దీని మీద క్యాన్విస్ మీద చేసింది, ఇదేమో ఆర్ట్బోర్డు మీద చేసింది, ఆయిల్ టెంపర్ ఆర్ట్బోర్డు, ఇదేమో క్యాన్విస్ బోర్డు. క్యాన్విస్ బోర్డు మీద కూడా మనము చేయొచ్చు అని చెప్పేసి ఢిల్లీ లోపల కొంతమంది వాళ్ళు అడిగితే వాళ్ళకి ఈ విధంగా కొత్తగా కూడా చేయొచ్చు అని చెప్పేసి క్యాన్విస్ మీద కూడా ఈ పెయింటింగ్ నేర్పిస్తున్నాము. అవరు ఇది ముట్ట మధ్యాహ్నం లోపల సూర్యుని కిరణాలు ఏవైతే పడుతున్నాయో డైరెక్ట్గా ఎక్కడెక్కడ పడుతున్నాయి ఇవన్నీ మొత్తం దీంట్లో ఎక్స్పోజ్ చూపిస్తున్నాము. అవరు ఈ పెయింటింగ్ లోపల ఈ ఎండిపోయినాక తర్వాత దాని పాస్ ఎలాగా ఉంటుంది, రియాలిటీ పోర్ట్రేట్ టైప్లా ఈ వర్క్ జరుగుతుంది. అవరు సరే, ఓకే ఓకే. చూడొచ్చు మనం ఇక్కడ వివిధ రకాల పెయింటింగ్స్, వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకు చెప్పి ఉన్నారు. అయితే మన భారతీయ సాంప్రదాయాలకు, మన భారతీయ కుల వృత్తులలో ఎవరెవరికి ఎటువంటి వస్త్రధారణ ఉంటుంది, వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన వస్త్రధారణలు, ట్రైబల్కి కల్చర్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల నిర్మల్ పెయింటింగ్స్ అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ నిర్మల్ పెయింటింగ్స్ నేర్చుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చిన్నప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను. సార్ మాకు ఫ్రీగా కోచింగ్ చేస్తున్నారు. నేను 1.5 ఇయర్ నుండి నేర్చుకుంటున్నాను. నాకు అంటే బేసిక్ నుండి స్కెచింగ్, తర్వాత వాటర్ కలరు, తర్వాత ఇలా బోర్డు పైన నేర్పిస్తారు అన్నట్టు.
చూడొచ్చు మనం ఈ నిర్మల్ పెయింటింగ్ని మనము కార్లకు పెయింటింగ్ చేసే డీకో కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు. వేసినటువంటి ఒక్క సెకండ్లోనే కూడా ఈ కలర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. అత్యద్భుతంగా అయితే ఈ పెయింటింగ్స్ వస్తాయని అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నిర్మల్ పెయింటింగ్స్ పైన ఇక్కడ ఉచిత శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని కూడా స్టూడెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.